నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగాను బాధ్యతలు నిర్వర్తించారు. 2025 నవంబర్లో పదవీ విరమణ చేయనున్నారు కె విజయానంద్. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. చీఫ్ సెక్రటరీగా కె విజయానంద్ గారు ఏపీ సర్కార్ నియమించింది. సార్, చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లాగానే ఇది కూడా లాస్ట్ మినిట్లో మాత్రమే ప్రకటించారు. యాక్చువల్గా ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు రేపు ఆయన కాలపరిమితి తీరిపోతుంది అని ఎందుకన్నానంటే, యాక్చువల్గా ఆయన రిటైర్మెంట్ అయ్యి 6 నెలలు అయింది. ఎక్స్టెన్షన్లో ఉన్నాడు ఆయన. అది కూడా అయిపోతుంది రేపటికి. అంటే 24 గంటల ముందు మాత్రమే ప్రకటించాడు ఆయన స్టైల్లో. బహుశా ముందే ప్రకటిస్తే ఒత్తిళ్ళు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కావచ్చు. చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్లో కూడా ఎందుకు ఒత్తిళ్ళు వస్తాయంటే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా విజయానంద్ గారు ఇప్పుడు ఉన్నటువంటి సీనియారిటీ లిస్టులో 7వ వ్యక్తి. సో 7వ వ్యక్తిని తీసుకొచ్చి పైన పెట్టినట్టు అనమాట. మిగతా వాళ్ళు ఎవరంటే శ్రీలక్ష్మి పేరు చాలామంది వినే ఉంటారు. ఆవిడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్నది, జైలుకు కూడా వెళ్ళింది ఆవిడ. ఆ తర్వాత యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్లో చేరింది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చుకున్నాడు ఆవిని ఏపీకి. కాబట్టి ఆవిడ యాక్చువల్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంది రావడానికి. అంటే స్ట్రిక్ట్లీ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి అంటే ఆమెకే ఇవ్వాలి. ఆ తర్వాత అనంతరాము, అజయ్ జైన్, సాయి ప్రసాద్, సుమిత్రా దావరా ఏమో సెంట్రల్లో ఉంది ప్రస్తుతం, ఆర్పి సిసోడియా, వీళ్ళు మిగతా 6. ఇందులో సాయి ప్రసాద్ గారికి కూడా ఇవ్వచ్చని మొన్నటిదాకా వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నాడు. గతంలో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎంఓలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎవరైతే అప్పటి సీఎంఓలో ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా పెట్టారు. కానీ ఈయన ఒక్కడికి మాత్రం బాగానే ఇచ్చారు పదవులు. అప్పుడు కూడా కారణాలు తెలియదు కానీ. సో ఆ రకంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, అన్ని గవర్నమెంట్స్లో పనిచేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు అనుకున్నారు. ఇవ్వలేదు. అంటే ఒకటేమై ఉంటుందంటే, సాయి ప్రసాద్ గారు కమ్మ. సో ముఖ్యమంత్రి ఒకటే కులం, చీఫ్ సెక్రటరీ కులము అన్నీ ఒకటే అయితే ఇబ్బంది అని చెప్పి అనుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన విధానం అట్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అని. ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నాడు. జవహర్ రెడ్డి గారి కంటే 3 సీనియర్లు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రేపు రిటైర్ అవుతున్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అప్పుడు సీనియర్, యాక్చువల్గా అప్పుడు అవ్వాల్సింది. జవహర్ రెడ్డి గారి కంటే సీనియర్ ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాదని చెప్పి, ఆ 3 కాదని చెప్పి వీళ్ళకి ఇచ్చాడు. ఇంకెవరంటే పూనం మాలకొండయ్య, కరికాల బలవన్ అప్పట్లో సీనియర్స్ యాక్చువల్గా. ఇప్పుడు అందరూ రిటైర్ అయిపోయారు వీళ్ళంతా. అప్పుడు ఆయన ఇబ్బంది పడలా. అరే ముఖ్యమంత్రి కులమే సిఎస్ కూడా ఉంటే బాగుండదేమో చూడడానికని. ఇందులో ఏంటంటే, ఒకటి ఇటువంటి పొజిషన్స్లో కూడా కులం ఉంటుందా అని అనుకోవచ్చు ఎవరైనా. ఇక్కడ సమస్య ఏంటంటే, సీనియారిటీ ప్రకారం ఆటోమేటిక్గా ఇచ్చేట్లయితే అసలు పట్టించుకోవాల్సిన పని లేదు దాన్ని. ఎవరు సీనియారిటీ లిస్టులో పైన ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ చాలా కాలంగా ఏమవుతుందంటే, ఒకప్పుడు అట్లా ఉండేది. చాలా కాలంగా ముఖ్యమంత్రులు 2, 3, 4 ఉంటే సీనియారిటీ లిస్టులో టాప్లో ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అనేటువంటి నిబంధన ఏం పాటించట్లా. అందులో తమకి ర్యాపో ఉండొచ్చు, వాళ్ళతోటి వాళ్ళు సమర్థులు అని చెప్పి అభిప్రాయం ఉండొచ్చు. లేదు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంచి డిపార్ట్మెంట్స్లో పనిచేశారు గతంలో అనుకోని ఉండొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కొంతకాలంగా ఏమైందంటే, ముఖ్యమంత్రులు తమకు కావాల్సిన వాళ్ళని చూజ్ చేసుకుంటున్నారు. అంటే ఒకసారి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు, వీలుంది. కానీ గతంలో మాత్రం అట్లా చేయలే. ఎవరైతే టాప్లో ఉన్నారో
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. బ్యాచ్ అంటారు కదా, ఏ బ్యాచ్ వాళ్ళు అని. వీళ్ళంతా 65, 64 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ అర్హత ఉంది. ఆ అర్హత ఉన్న వాళ్ళల్లో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు యాక్చువల్గా 7వ వ్యక్తి విజయానంద్ గారు. అంటే మిగతా 6గురికి ఒక రకంగా చూస్తే అన్యాయం చేసినట్టు. ఇంకో రకంగా ఏంటంటే సీఎంకి ఆ డిస్కషన్ ఉండాలి కదా, సమర్థవంతులైన వాళ్ళని తీసుకునేటువంటి. అంటే మిగతా వాళ్ళు సమర్థవంతులు కాదని కాదు, కానీ ఈ పదవికి ఈ టైంలో వీళ్ళైతే అనువుగా ఉంటుందని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లేమీ ఆయన కూడా సీనియారిటీని పాటించాల. ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు పాటించలేదు, అప్పుడు కూడా పాటించాల. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా విజయానంద్ గారి కంటే సాయి ప్రసాద్కి ఎక్కువ సీనియారిటీ ఉంది. క్యాపబిలిటీ కాదు, సీనియారిటీ ఉంది, ఎక్కువ సీనియారిటీ ఉంది. కావాలంటే తీసుకోవచ్చు ఆయన్ని, కానీ తీసుకోవాలా. ఎందుకు? బహుశా నేను చెప్పినట్టు ఒకటే కులం బాగుండదు, అందరూ టాప్లో అందరూ ఒకటే కులానికి చెందిన వాళ్ళు ఉంటే బాగుండదు కదా చూడడానికి అని. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జవహర్ రెడ్డి గారిని తీసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒకటి డీజీపీ కూడా అదే కులం అప్పుడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన డీజీపీ కూడా కాదు, ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టి దాదాపు 4 ఏళ్ళు నడిపించాడు ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగానే కొనసాగాడు అనమాట. సో ఆ విషయంలో అదొక తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడుకి మిగతా వాళ్ళకి. ఇక విజయానంద్ గారు ఈయన రాష్ట్రానికి చెందినవాడే, కడప జిల్లాకు చెందినవాడు. ఈయన బీసీ వర్గానికి చెందినవాడు. ఈయనకి చాలా అనుభవం ఉంది పవర్ సెక్టర్లో. దాదాపు 12 ఏళ్ళకి పైగా ఆయన పవర్ సెక్టర్లోనే ఉన్నాడు ఏదో ఒక పదవిలో. సో ఆ రకంగా చాలా అనుభవం ఉంది. అయితే విమర్శలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో పవర్ సెక్టర్లో పనిచేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి పదవుల్లో పనిచేశాడు పవర్ సెక్టర్లో. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఉన్నాడు అదే పవర్ సెక్టర్లో. అయితే ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఒకటేమో అదానీ పవర్ డీల్ కాంట్రవర్సీ ఒకటి. రెండోది ఏంటి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు. వాటిని మొదలుపెట్టి ఈ షిర్డీ సాయి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలు, ఇట్లాంటి విమర్శలు కూడా ఉండేవి. ఆ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున 1000 ఎకరాలను వాళ్ళకి ఇచ్చారు. సో ఇవన్నీ విజయానంద్ గారు ఆధ్వర్యంలో జరిగినాయి. ఆయన అన్నీ కావాల్సినవి చేసి పెట్టాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయనకి మంచి పదవులు దక్కని అనేటువంటి విమర్శ. అట్లాగనే ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీగా ఆయన ఎంపిక చేసుకోవడంలో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థల వెనక ఉండి వాళ్ళు కూడా పాత్ర వహించారు అనేటువంటి విమర్శ. ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏంటి, అదానీ డీల్ వ్యవహారంలో జరిగినప్పుడు కూడా ఈయన ఉన్నాడని, అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ ఇట్లాంటి చాలా బోల్డ్ అన్ని అగ్రిమెంట్స్ మనం ఏమంటాం కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈయన ఉన్నాడని. సో ఇప్పుడు పవర్ సెక్టర్ అనేది వేల లక్షల కోట్ల రూపాయల వ్యవహారం. ఆ రకంగా ఆయనకి కొంత అడ్వాంటేజ్ ఉండి అట్లా వచ్చాడని అంటారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఒకటేమో ఈయన నవంబర్లో రిటైర్ అవుతున్నాడు విజయానంద్ గారు. ఆయన సాయి ప్రసాద్ గారికి 26 ఏప్రిల్ కానీ మే నెల కానీ రిటైర్ అవుతాడు ఆయన అప్పుడు. సో విజయానంద్ గారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకొక ప్రాబబ్లీ 6 నెలలు 7 నెలల్లో సాయి ప్రసాద్ గారికి ఇవ్వచ్చు సీఎస్గా. సో ఆ రకంగా అందరికీ అవకాశం కల్పిద్దాం అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు. సో ఈ కన్సిడరేషన్స్ అన్నీ పనిచేసి ఉంటాయి, ఏదో ఒక్కటే కారణం చెప్పలేము. సో వీటన్నిటి మూలంగా విజయానంద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు.